డెన్స్ ఫారెస్ట్ థియరీ అని చెప్పి. ఈ డెన్స్ ఫారెస్ట్ థియరీలో చాలా నాగరికతలు ఉంటాయి. ఈ విషయంలో మన మిల్కీవే, మన పాలపుంతే దాదాపు 10 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. దానిలో దాదాపు 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. కేవలం ఇక్కడే చాలా హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఉండొచ్చు, లేదా మనకి చాలా దూరంగా ఎగ్జో ప్లానెట్స్లో ఉండొచ్చు. ఉదాహరణకి K2-18b ఈ ఎగ్జో ప్లానెట్ దాదాపు 124 లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ఎర్త్ అంట. కానీ ఇక్కడ ఖచ్చితంగా జీవులు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఉన్నా సరే మనం కాంటాక్ట్ చేయలేం. 124 లైట్ ఇయర్స్ అవే అంటే కాంటాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా మనుషులతో కాంట్రాక్షన్కి వస్తారా? వాళ్ళు ఉన్నామని మనుషులకు సిగ్నల్ పంపిస్తారా, లేదా సైలెంట్గా ఉండిపోతారా? అంటే ఇక్కడ డెన్స్ ఫారెస్ట్ థియరీ, చిట్టడివి థియరీ అనమాట. ఈ డెన్స్ ఫారెస్ట్ థియరీలో డార్క్లో ఉంటారు, హిడెన్గా ఉంటారు, వాళ్ళు ఉన్నట్టు చెప్పుకోకపోవచ్చు. అంటే ఏలియన్స్ మనతోనే ఉండొచ్చు కానీ మనకు తెలియకపోవచ్చు, లేదా ఉండుండొచ్చు అసలు ఉండకపోవచ్చు. ఇలా ఏలియన్స్ విషయంలో గ్రేట్ సైలెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్గా రకరకాల థియరీస్, గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనే థియరీస్ మాత్రం మన చుట్టూ తిరుగుతున్నాయి. లెట్స్ సీ, ఏదో ఒక రోజుకి మానవాళికి ఈ రహస్యం ఛేదించే అవకాశం మాత్రం దొరుకుతుంది.